ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్ గ్లోబ్, ఏబిఐ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, టెక్ మహేంద్ర, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 23,981, దాదాపుగా 858 పాయింట్ల లాభంతో ఉంది. ఇది బిఎస్సి సెన్సెక్స్ 2,894 పాయింట్ల లాభంతో భారీ లాభాలతో దూసుకుపోతోంది 77,507 దగ్గర. ఇటు నిఫ్టీ 500 828 పాయింట్ల లాభంతో ఉంది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా భారీ లాభాల్లో కనిపిస్తూ ఉంది. 2,850 పాయింట్ల లాభంతో ముందుకెళ్తోంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం స్వల్పంగా, అంటే వీటితో పోలిస్తే 130 పాయింట్ల లాభంతోనే కనిపిస్తున్నటువంటి పరిస్థితి 31,544 దగ్గర కంటిన్యూ అవుతోంది. సో మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. వెంకట్ గారు, ఏంటి సార్ ఇటు మార్కెట్లు అయితే భారీ లాభాల్లో కంటిన్యూ అవుతున్నాయి, మరి సస్టైన్ అవుతుందా? సో ఈ మూమెంట్ లో ఏం చేయాలి ఇన్వెస్టర్స్? అసలు ముందుగా దాని గురించి మాట్లాడదాం. ఎస్ సార్, పవన్ గారు, మనం మీకు గుర్తుంటే మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకున్నాం, మార్కెట్ లో ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయినాయండి. ఇక్కడ నుంచి మనం బయింగ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం లాస్ట్ వీక్ మంగళవారం షోలో. సో అక్కడి నుంచి చూసుకుంటే మార్కెట్లు చాలా అద్భుతంగా పరిగెట్టినాయండి పైకి. చాలా స్పీడ్ గా రికవరీ అనేది వచ్చింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే వచ్చింది. నేను ఇంకో మాట కూడా చెప్పాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, సేల్ జరుగుతూ ఉంది. అట్లాగే ఎన్ఎస్సి బిఎస్సి లో కూడా సేల్ ఉందండి. సో స్టాక్స్ చాలా బాటమ్ అయినాయి, స్టాక్స్ కొనుక్కోండి అని కూడా చెప్పాను. దానికి తగ్గట్టుగానే మనకి విపరీతంగా పెరిగినాయండి. సో ఇది మనం ఆల్రెడీ యాంటిసిపేట్ చేసిందే. రెండోది ఇంకో పాయింట్ కూడా మనం చెప్పుకున్నాం, 22,800 పైన కనుక క్లోజ్ అయితే బుల్లిష్ టెరిటరీలోకి ఎంటర్ అవుతుంది. 23,900 దాటితే మనం నిశ్చింతగా ఉండొచ్చు, ఇంకా బుల్లిష్ లోకి వచ్చేసిందని. ఒకవేళ ఇక రేపు కొంచెం కిందకు వచ్చినా కూడా కొద్దిగా చిన్న ప్రాఫిట్ బుకింగ్ కానీ తిరిగి మళ్ళీ పైకి వెళ్తుందండి. సో మనం బుల్లిష్ టెరిటరీలోకి మార్కెట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు క్లోజింగ్ అయితే చాలా స్ట్రాంగ్ క్లోజింగ్ అండి. ఆల్మోస్ట్ మనం ఏదైతే మనం షోలో లాస్ట్ టైం చెప్పుకున్నాం మన ఛానల్లో, ఆల్మోస్ట్ అలాగే జరుగుతుంది. సో యుద్ధ భయాలు అంటారా, యుద్ధ భయాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి అనే చెప్పుకోవచ్చు అండి. వాస్తవంగా చెప్పుకోవాలి అంటే 1 వీక్ నుంచి కూడా యుద్ధ భయాలు పెద్దగా ఏం లేవండి. రెండోది మన గవర్నమెంట్ కి సంబంధించి అంటే ఈ రోజు ఒక కీలకమైన ప్రకటన కూడా వచ్చింది, ఆర్బీఐ మానిటరీ పాలసీ. సో ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించి ఈ రోజు గవర్నర్ ప్రసంగం కూడా నేను చాలా క్లియర్ గా విన్నాను. వారు చెప్పింది అంటే మనం జీడిపి గ్రోత్ కు సంబంధించి కానీ, జిఎస్టీ వసూళ్లకు సంబంధించి కానీ, ఇన్ఫ్లేషన్ కానీ ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్. సో ఈ యుద్ధ భయాల నేపథ్యంలో కొద్దిగా మనకి క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఇంపోర్ట్లు కాస్ట్లీ, రూపీ టు డాలర్ వాల్యూ కూడా మనకి రూపీ వాల్యూ అనేది డిక్రీజ్ అయినా కూడా మనకి ప్రస్తుతం వచ్చిన ఇబ్బంది ఇమీడియట్ ఎఫెక్ట్ ఏమీ లేదు, ఆన్ ట్రాక్ లోనే ఉన్నాం అని కూడా వారు చెప్పడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడం అనేది అంటే అంత ఇంపార్టెంట్ కాదు, కానీ కొద్దిగా ఏదైనా మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం వస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు కొద్దిగా తగ్గించవచ్చు. కానీ ప్రస్తుతం అంత ఆన్ ట్రాక్ లోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు ఏం తగ్గించలేదని వారు చెప్పడం జరిగింది. సో ఇది ఎక్స్పెక్టెడేనండి. సో మార్కెట్ ఎక్స్పెక్టెడ్, అందుకనే వారి ప్రసంగం తర్వాత కూడా మార్కెట్లు పైకే వెళ్ళి కానీ కిందకి రాలేదు. రెండోది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి అంటే కోవిడ్ టైంలో ఈ ఎస్ఎంఎస్ఈలు బాగా ఇబ్బంది పడినాయండి. సూక్ష్మ చిన్న మధ్య తరగతి పరిశ్రమలు చాలా ఇబ్బంది పడినాయి. అలాగే ఇప్పుడు ఈ యుద్ధ సమయం కూడా ఇవి బాగా ఈ లాస్ట్ 2 months నుంచి కూడా ఇబ్బంది పడినాయి. సో ఈ వ్యాపారాలకు సంబంధించి 2.5 lakh crores రుణహామీ పథకం అనేది గవర్నమెంట్ మళ్ళీ అప్పుడు ఏదైతే ఇచ్చిందో అది మళ్ళీ స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. అది కనుక వచ్చింది అంటే మాత్రం మార్కెట్లు చాలా ఊతం ఇచ్చే అంశం, అందరికీ కూడా చాలా ఇది ఉపయోగపడేదండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ప్రభాకర్ గారు ఉన్నారు సార్. కాలర్ ప్రభాకర్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నాకు ఆర్బీఎన్ఎల్ 150 ఉన్నాయండి. ఎంతలో ఉన్నాయండి? 450 ఉన్నాయండి. 450 ఉన్నాయి. ఓకే. తర్వాత రైల్ టెన్ కూడా ఉన్నాయండి, అవి 430 ఉన్నాయండి. 100 ఉన్నాయి. 430 ఉన్నాయి. ఓకే అండి.
తర్వాత కేపీ గ్రీన్ ఒకటి ఉందండి. కేపీ గ్రీన్ ఎంతలో ఉందండి? అది మొన్న లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయండి. అవి ఏమి క్లియర్ అవ్వలేదు. ఇదేమి అవుతాయంటారా? మీరు రైల్టెల్ ని కొద్దిగా ఈ ప్రైస్ లో యావరేజ్ చేయండి సార్. ఈ రోజు మనకి 283.60 ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో రైల్టెల్ అయితే యావరేజ్ చేయండి. ఆర్వీఎన్ఎల్ 275 పైన క్లోజ్ అయితే మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అండి. 275 పైన కనుక క్లోజ్ అయితే ఈ రోజు రేపు దీన్ని యావరేజ్ చేయొచ్చు. అలాగే కేపీఐ గ్రీన్ లాంగ్ టైం నుంచి హోల్డ్ చేస్తున్నారన్నారు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ సో హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. మనకి 400 దాటి పైన ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం 406.60 ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ మీరు హోల్డ్ చేయండి, మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మళ్ళీ 500 మార్క్ అయితే క్రాస్ చేస్తుంది. నెక్స్ట్ మనకి 540 టార్గెట్ అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కొద్దిగా టైం ఇవ్వండి, కేపీఐ గ్రీన్ పెరుగుతుందండి. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్తే. అడగండి, డౌట్ అడగండి. సార్ ఈ రేట్ లో రిలయన్స్ తీసుకోవచ్చా సార్? రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ తీసుకోవచ్చు సార్. రిలయన్స్ మనకి 1325 పైన ఉన్నంతసేపు బుల్లిష్ టెరిటరీ అండి. ఈ రోజు మనకి 1348లో ట్రేడ్ అవుతుంది. 1325 పైన ఉన్నంతసేపు మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఎన్ఎస్డిఎల్ 1200 ఉందండి సార్, యావరేజ్ చేయమంటారు అని అడుగుతున్నారు. ఎన్ఎస్డిఎల్ ఇప్పుడే అవుతుంది సార్. ఎన్ఎస్డిఎల్ కొంచెం టైం పడుతుంది కొద్దిగా పైకి రావాలి అని అంటే. ఏదైనా 950 దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి. 950 దాటినంత వరకు కూడా ఎన్ఎస్డిఎల్ మనకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అంటే సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉంది. 950 దాటితేనే మనం యావరేజ్ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, హర్ష గారు అడుగుతున్నారు, డిఎల్ఎఫ్ తర్వాత హెచ్డి ఇన్ఫ్రా ఈ రెండు ఎగ్జిట్ అయిపోయి హెచ్డిఎఫ్సి ఆ తర్వాత డెక్సాన్ టెక్నాలజీస్ ఈ రెండు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. డిఎల్ఎఫ్ మీరు ఒకవేళ లాస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వద్దండి, పెరుగుతుందండి. ఆల్మోస్ట్ బాటమ్ అయిపోయింది. మనం చూసుకుంటే లాస్ట్ 4 ట్రేడింగ్ డేస్ నుంచి కూడా లోవర్ లెవెల్స్ 490 లెవెల్ నుంచి కూడా బాగా పెరిగిందండి. ప్రస్తుతం 574, దాదాపుగా 80 రూపాయల పైన పెరిగింది. సో హోల్డ్ చేయండి సార్. లాస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వద్దు, కాస్ట్ టు కాస్ట్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వచ్చు అండి. అలాగే హెచ్సి ఇన్ఫ్రా కూడా ఇప్పుడే టర్న్ అవుతుంది. సో హెచ్సి ఇన్ఫ్రా కూడా మీరు లాస్ లో ఉంటే ఎగ్జిట్ అవ్వద్దండి. ఏదైనా 545 అట్లా దాటితే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. అలాగే డిక్సాన్ టెక్నాలజీస్ తీసుకోవచ్చా అంటే, ఒకవేళ కొత్తగా ఫ్రెష్ గా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం డిక్సాన్ టెక్నాలజీస్ తీసుకోవచ్చా అంటే ఇప్పుడే వద్దండి. డిక్సాన్ టెక్నాలజీస్ 10,720 దాటినంత వరకు కూడా దాంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొద్దండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోవచ్చు. 780 పైన ఉన్నంత సేపు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో భయం లేదండి. నారాయణ గారు ఉన్నారు సార్ కాలర్. నారాయణ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి వెంకట్ గారు. సార్ మా దగ్గర గార్డెన్ రీచ్ బిల్డింగ్ 9% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. కెయిన్స్ కూడా 7% ప్రాఫిట్ లో, రెండు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేకపోతే హోల్డ్ చేయొచ్చా సార్? ఇంకా ఒక్కసారి మళ్ళీ స్టాక్ నేమ్స్ చెప్పండి. జిఆర్ఎఫ్ సార్, గార్డెన్ రీచ్ బిల్డింగ్, ఓకే, కెయిన్స్ టెక్నాలజీ, ఈ రెండు, ఒకటి 9% ప్రాఫిట్ సార్, ఒకటి 7% ప్రాఫిట్ సార్. కేఎన్స్ టెక్నాలజీస్ లో ప్రాఫిట్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి. జిఆర్ఎస్సి ఇంకా హోల్డ్ చేయండి. జిఆర్ఎస్సి మనకి 2800 వరకు వెళ్తుంది. సో అక్కడ వరకు హోల్డ్ చేయండి, ఇబ్బంది లేదు. రైట్, తర్వాత ఈ రోజు వచ్చినటువంటి అంటే ఇంపార్టెంట్ న్యూస్ సార్, ఆర్బీఐ పాలసీ, దీనికి సంబంధించి కూడా సో వడ్డీ రేట్లు దీనికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది కదా. సో ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్ మార్కెట్ పైన, ఎట్లా ఉంది అసలు? సో యాక్చువల్ గానండి మొన్న సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చిన్న హింట్ అయితే ఇచ్చారు. ఈసారి కొద్దిగా ఒక 0.25 బేసిస్ పాయింట్స్ అయితే మనకి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. 25 బేసిస్ పాయింట్స్ తగ్గించడానికి ఛాన్సెస్ ఉండొచ్చు అన్నట్లుగా చిన్న హింట్ ఇచ్చారు. కానీ ఒకవేళ తగ్గించకపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు అన్నట్లుగా కూడా మళ్ళీ వారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ గారి ప్రసంగంలో అంటే నేను చాలా క్లియర్ గా ఉన్నాను. సో జీడిపి అనుకున్నట్లుగానే ఉంది, అలాగే జిఎస్టీ వసూళ్లు అయితే బాగున్నాయి. సో ఎకానమీ అయితే ప్రస్తుతం స్ట్రాంగ్ గానే ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అంటే మార్కెట్ లోకి లిక్విడిటీ ఫ్లో చేయడం కోసం వడ్డీ రేట్లు కొద్దిగా తగ్గిస్తూ ఉంటారండి. ప్రస్తుతం అయితే అంత అవసరం లేదు, అంత బాగానే ఉంది, ఎకానమీ బాగుంది. కాబట్టి మనం ఏంటంటే పశ్చిమాసియా యుద్ధం వల్ల మన ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది అని అనుకున్నారు, కానీ అంత ఎఫెక్ట్ అవ్వలేదండి. చాలా స్ట్రాంగ్ గా మన ఎకానమీ అయితే నుంచుని ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే వడ్డీ రేట్లు అయితే తగ్గించలేదండి. సో మార్కెట్ కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేసింది, వాస్తవంగా స్టేటస్ కొనే ఎక్స్పెక్ట్ చేసింది మార్కెట్. అందుకని మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందండి. అదర్వైజ్ సాధారణంగా ఏమవుతుందంటే వడ్డీ రేట్లు తగ్గించకపోతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా సాధారణంగా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు వారి ప్రసంగంతో అందరికీ అంటే మదుపర్లందరికీ కూడా చాలా
కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, మన ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉందనే ఉద్దేశం. సో వడ్డీ రేట్లు అయితే ప్రస్తుతానికి తగ్గించలేదండి, స్టాటస్ కో మెయింటైన్ చేశారు. అలాగే ఈ వడ్డీ రేట్లు తగ్గించుకోవటం వలన బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చాలా వరకు, అంటే బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి, అలాగే రియాలిటీ సెక్టర్, ఈ రెండు కూడా ఈ రోజు చాలా బాగా పెరిగినాయండి. వాస్తవంగా చెప్పుకోవాలంటే పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ అన్నిటికన్నా ఎక్కువగా 5.49% పెరిగింది. అలాగే రియాలిటీ సెక్టర్ 6.96. ఈ రెండు సెక్టర్లేనండి ముఖ్యంగా బాగా దూసుకుంటూ వెళ్తా ఉన్నాయి. దానికి సెకండ్ హాఫ్ నుంచి మనకి ఆటో సెక్టర్ యాడ్ అయిందండి. రైట్ సార్, లావణ్య గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లావణ్య గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ నమస్తే సార్. నేను ఫ్రెష్ గా ఒక 3 స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. అది ఏ రేట్ మీద తీసుకోవచ్చో చెప్పండి. అశోక్ లేలాండ్ ఒకటండి. ఓకే, ఇంకొకటి? ఓకే అండి. ఇంకొకటి బయోకాన్ అండి. ఇంకొకటి శ్రీరామ్ ఫైనాన్స్ అండి. సార్ ఈ 3 స్టాక్స్ తీసుకోవచ్చా? 3 ఫ్రెష్ ఎంట్రీ అండి. ఫ్రెష్ ఎంట్రీ అండి. అశోక్ లైలాండ్ కరెంట్ ప్రైజ్ లో కూడా తీసుకోవచ్చు మేడం. యాక్చువల్ గా అశోక్ లైలాండ్ మీరు లాస్ట్ టైం మన షో కూడా చూస్తుంటే అప్పుడు కూడా మనం చెప్పుకున్నాం 140 ఆ రేంజ్ వచ్చినప్పుడు తీసుకోండి అని కూడా చెప్పుకున్నాం. సో అక్కడి నుంచి బాగా పెరిగిపోయిందండి, ఇప్పుడు 172 వచ్చేసింది. సో కరెంట్ ప్రైజ్ లో కూడా మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బయోకాన్ కొద్దిగా వెయిట్ చేద్దాం మేడం, కరెంట్ ప్రైజ్ లో వద్దండి బయోకాన్ అయితే. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ కూడా కరెంట్ ప్రైజ్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. 1020కి వెళ్ళిపోయింది. 865 మనం లాస్ట్ టైం మనం లోవర్ లెవెల్స్ చెప్పాం, సపోర్ట్ లెవెల్స్ ఎగ్జాక్ట్ గా 865 ఆ రేంజ్ వరకు వచ్చి అక్కడి నుంచి తిరిగి బాగా పెరిగిందండి. సో రెండు శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ అశోక్ లైలాండ్ కరెంట్ లెవెల్స్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్ సార్, శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. వెంకట గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇది ATGL, అదాని టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఎస్, మీ దగ్గర ఉన్నాయా? తీసుకుందాం అనుకుంటున్నా సార్, మరి ఎంట్రీ కావచ్చా? 561 ఉంది ప్రజెంట్. 580 పైన క్లోజ్ అయితే తీసుకోండి సార్. అదాని టోటల్ గ్యాస్ 580 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. ఈ రోజు 589 వరకు వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేదు, ప్రస్తుతం 560లో ఉంది. సో 80 పైన క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. స్వర్ణలత గారు అడుగుతున్నారు, ఏదైతే పాలిమెడ్ 2100లో, ఆ తర్వాత పటేల్ ఇంజనీరింగ్ 38లో హోల్డ్ చేస్తున్నారంట. సో అక్యుములేట్ చేసుకోవచ్చా? ఓకే, పాలిమెడ్ ఎంత అండి? 2100 సార్. ఓకే, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయొచ్చు అండి. 1400 పైన ఈ రోజు మనకి ట్రేడ్ అవుతుంది, 1431లో ఉంది. సో 1400 అనేది మేజర్ గా రెసిస్టెన్స్ లెవెల్, ఆ రెసిస్టెన్స్ లెవెల్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి కొద్దిగా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. కొంచెం మీరు సమయం ఇవ్వాలి మీ ప్రైస్ రావాలి అని అంటే, బట్ హోల్డ్ చేయొచ్చండి, పర్వాలేదు. పటేల్ ఇంజనీరింగ్ కూడా ఇప్పుడే అప్ సైడ్ పైకి వస్తుందండి. ఎంతలో తీసుకున్నారండి? 38 ప్రస్తుతం 26 లో ఉందండి. కొద్దిగా యావరేజ్ చేయండి. ఇక్కడ యావరేజ్ చేస్తే మనకి మళ్ళీ మీ ప్రైస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవడానికి మనకి, అంటే లాభాల్లో ఎగ్జిట్ అవడానికి అవకాశం దొరుకుతుంది. అయితే భారీ లాభాల్లో కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు వెంకట గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి కృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్, కాలర్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. టెక్ మహేంద్ర 1740 కొనున్నాను సార్. ఓకే. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 1050 కొనున్నాను సార్. అవి ఉంచుకోమంటారా అమ్మేమంటారు సార్? టెక్ మహేంద్ర ఎంత అండి? 1740. ప్రస్తుతం 1449. రైట్ సార్, హోల్డ్ చేయండి సార్. టెక్ మహీంద్రా హోల్డ్ చేయండి. ఈ రోజు కొద్దిగా ఐటీ సెక్టర్ మాత్రమే కొద్దిగా డౌన్ కనిపిస్తుందండి. రిమైనింగ్ ఆల్మోస్ట్ అంటే కొద్దిగానే, చాలా తక్కువ. సో కానీ టెక్ మహీంద్రా బాగానే ఉందండి. అంటే లోవర్ లెవెల్స్ నుంచి చూసుకుంటే దాదాపుగా 1300 లెవెల్స్ నుంచి బాగానే పెరుగుతూ వచ్చింది. హోల్డ్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఎంతలో తీసుకున్నారండి? కట్ అయిపోయింది సార్. ఓకే, పర్లేదండి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ చాలా అంటే పాజిటివ్ గా ఉంది. ముఖ్యంగా ఈ ఆర్బీఐ పాలసీ అయిపోయిన తర్వాత వడ్డీ రేట్లు ఏదైతే స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నారో, సో వీళ్ళకి మెయిన్ గా ఇన్కమ్ సోర్స్ వచ్చేసి ఇంట్రెస్ట్ లేనండి. సో పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ రేట్లే. సో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గలేదు కాబట్టి వీళ్ళకి రెవెన్యూ బాగానే ఉంటుంది. సో దాదాపుగా 8.27% ఈ రోజు పెరిగిందండి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. సో కంటిన్యూ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. హోల్డ్ చేయండి. ఒకవేళ మీ ప్రైస్ కొంచెం హై లెవెల్లో ఉంటే మాత్రం ఇక్కడ యావరేజ్ చేయండి. రైట్ సార్, నెదునూరి బిబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, అంటే షార్ట్ టర్మ్ లో ప్రెసెంట్ ప్రైస్ లో ఎంతవరకు పెరిగే అవకాశం ఉందని అడుగుతున్నారు సార్. ఒకటి ట్రెంట్, తర్వాత HEAL, మ్యాజ్గాన్ టాక్, BEL, ఈ 4. ట్రెంట్, HEAL వచ్చేసి మనకి షార్ట్ టర్మ్ లో వచ్చేసి 4300 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి. ప్రస్తుతం 3900 ఉంది. 4300 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలాగే HAL, BEL అండ్ మజ్డాక్ అండి, ఇవి 3 కూడా షార్ట్ టర్మ్ కోసం తీసుకునే స్టాక్స్ కాదండి. ఇవన్నీ లాంగ్ టర్మ్ తీసుకునే స్టాక్స్. ముఖ్యంగా HAL, BEL అండ్
మజ్డాక్ ఈ మూడు కూడా డిఫెన్స్ సెక్టర్ కి సంబంధించి నెక్స్ట్ 5 years వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయండి. కాబట్టి షార్ట్ టర్మ్ ప్లాన్ చేయొద్దు, లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకోండి. రైట్ సార్, ధర్మారావు గారు ఉన్నారు. ధర్మారావు గారు నమస్కారం. నమస్కారం వెంకట్ గారు. మాట్లాడండి. నమస్కారం సార్. మీ డౌట్ నమస్తే. నా దగ్గర కేసీపీ ఉన్నాయి 250లో 37% లాస్ లో ఉంది. హలో సార్, ఏ స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. ఏది 37% లాస్? కేసీపీ అండి. కేసీపీ. ఓకే, 37% లాస్ లో ఉందండి. 250 లో హోల్డ్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో మీరు కేసీపీని కొద్దిగా యావరేజ్ చేసుకోవాలండి. అరౌండ్ 175 ఆ జోన్ దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. ఇప్పుడే కొద్దిగా మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అయింది. ఈ రోజు ఓపెన్ నుంచి కొంచెం డౌన్ అయినా కూడా, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ సస్టైన్ అవ్వకపోయింది, కొద్దిగా డౌన్ అయింది. అందుకనే అరౌండ్ 175 ఆ జోన్ దగ్గర యావరేజ్ చేసుకుని మీరు హోల్డ్ చేసుకుంటే మళ్ళీ కొన్ని రోజుల్లో లాభాల్లోకి వెళ్తారండి. రైట్ సార్, అంజలి గారు ఉన్నారు కాలర్. అంజలి గారు నమస్కారం. అంజలి గారు హలో. హలో అంజలి గారు మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. కొన్ని షేర్లు తీసుకోవాలనుకుంటున్నానండి. అడగండి. హలో, వినిపిస్తుందా? వినపడుతుంది, అడగండి. ఓకేనండి. పూనావాలా ఫిన్కార్ప్ అండి, BDL అండి, జిఎంఆర్ Okay. ఎయిర్పోర్ట్ అండి తీసుకొచ్చండి. ఇంకొకటి ఏమన్నారు చివరిది? జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్. ఓకే. రైట్ సో సార్. పూనావాలా ఫిన్కార్ప్ కరెంట్ ప్రైస్ లో కన్నా కూడా మీరు 430 పైన క్లోజ్ అయితే తీసుకోండి. ఈ రోజు చూసుకుంటే 429.95 వరకు వెళ్ళింది. 430 పైన క్లోజ్ అవ్వాలండి. 430 దగ్గర మేజర్ గా రెసిస్టెన్స్ ఉంది. అది దాటిన తర్వాతే తీసుకోండి. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఎప్పుడైనా మీరు 430 మార్కింగ్ గుర్తుపెట్టుకోండి. తర్వాత BDL అన్నారు. సో BDL అయితే కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఇంకోటి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. మంచి అప్సైడ్ మూమెంటం అయితే వచ్చింది. 95.11 ట్రేడ్ అవుతుంది. సో 92 పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది ఏం లేదు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు అండి. రైట్ సార్, రంగారెడ్డి గారు ఉన్నారు కాలర్. రంగారెడ్డి గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మీ అండి, డౌట్ చెప్పండి. అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నాది బటర్ఫ్లై ఒకటి, టేస్టీ బైట్ ఒకటి, వెంకీస్ ఒకటి, ఈ మూడు వచ్చేసి 30% లాస్ లో ఉన్నాయి సార్. యావరేజ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ ఏమన్నా? 3 30%? అవును సార్. ఓకే. సో బటర్ఫ్లై వచ్చేసి 650 దాటితేనే యావరేజ్ చేయండి. 650 దాటినంత వరకు యావరేజ్ చేయొద్దు. ఓకే. టేస్టీ బైట్స్ కూడా మనకి ఇప్పుడప్పుడే పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదండి. దాదాపుగా కన్సాలిడేషన్ స్టేజే కనిపిస్తుంది టేస్టీ బైట్స్. సో ఏదైనా 5,600 దాటాలండి. 7,600 దాటితే టేస్టీ బైట్స్ లో మీరు యావరేజ్ చేయొచ్చు అండి. 7,600 దాటినంత వరకు కిందంతా మనం కన్సాలిడేషన్ గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వెంకీస్ కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇమీడియట్ గా మనకి ప్రాఫిట్ లోకి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుంది. బాటమ్ అవుట్ అయిపోయిందండి వెంకీస్ అయితే. రైట్ సార్, నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెంకట గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ కెమికల్ 200 లో ఉన్నాయి, కెమికల్ స్పెషాలిటీ, అది ఏమైనా కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చా? ఇంకోటి బాల్మల్లాది, అవి కూడా 200 లో ఉన్నాయి, అది ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా ఏంటి సార్? ఇంకోటి సంభవ్ స్టీల్స్ 100 లో ఉన్నాయి సార్, ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు? సంభవ్ స్టీల్స్. ఓకే. కెమ్కాన్ ఎంతలో ఉన్నాయి అన్నారు? 200 సార్. కెమికల్ అండ్ బాల్మల్లాది 200 లోనే ఉన్నాయా? ఆ రెండు యావరేజ్ చేయండి సార్. రెండు యావరేజ్ చేయొచ్చు. రెండు చేసుకోవచ్చు అండి. అండ్ ఇంకోటి సంభవ్ స్టీల్స్ ఎంత అండి అన్నారు? 100 లో ఉన్నాయి సార్. ఎంతవరకు హోల్డ్ 114 హోల్డ్ చేయండి సార్. సంభవ్ స్టీల్స్ హోల్డ్ చేయండి. మనకి 120 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతం 114 లో ఉంది. 120 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేయాలనుకుంటే 120 దగ్గర బుక్ చేయండి. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. బిఎఫ్ ఇంజరిటీ అండి, 40% లాస్ లో ఉన్నాను. సార్ ఏం స్టాక్ అండి? బిఎఫ్ యూటిలిటీ, బి ఫర్ బెంగళూరు, ఎఫ్ ఫర్ ఫిష్. యూటిలిటీస్ సార్, యూటిలిటీస్ 430. యూటిలిటీస్, yes. యూటిలిటీ. 40% లాస్ లో ఉన్నానండి.
ఓకే. 436.90 లో ఉందండి ప్రస్తుతం. కొద్దిగా డౌన్ ట్రెండే కనిపిస్తోంది బిఎఫ్ యూటిలిటీస్. ఆల్మోస్ట్ మనకి 1125 వరకు వెళ్ళింది, కానీ బాగా డౌన్ ట్రెండ్ వచ్చేసిందండి. తిరిగి పెరగాలన్నా కూడా మనకి 540 దగ్గర మేజర్ హడ్డలు కనిపిస్తోంది. 540 దాటితే కానీ పైకి వచ్చే ఛాన్సెస్ కనిపించట్లేదండి. ఈ మధ్యలో అంతా కూడా సెల్ ఆన్ రైజే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే యావరేజ్లు కూడా ఏం ప్లాన్ చేయొద్దు. వాళ్ళు చేయాలన్నా కూడా 540 దాటితేనే చేయండి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాల్. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్? సార్ రీడింగ్ 270 రూపాయలు తీసుకున్నాను సార్, ఏమన్నా ఇప్పుడు యావరేజ్ చేసుకొచ్చిన సార్? రెడింగ్టన్ 270 తీసుకున్నారు. అదేనండి, రెడింగ్టన్ 270 తీసుకున్నారు. 218.51 ఉంది ఇప్పుడు. యావరేజ్ చేయండి, కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి సార్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సిఈఎస్సి ప్రెసెంట్ రేట్ లో ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు సుభాషిణి గారు. హోల్డ్ చేయండి, బాగానే ఉందిగా, పెరుగుతుందిగా. ఈ రోజు కొంచెం గ్యాప్ అప్ అయి సస్టైన్ అవ్వలేకపోయినా కూడా పెరుగుతుందండి. అప్ సైడ్ మూమెంట్ ఉంది. అరౌండ్ 170 జోన్ వరకు కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత లాంగ్ టర్మ్ కోసం కెనరా బ్యాంక్ లేదంటే జియో ఫైనాన్స్, ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని సార్? కెనరా బ్యాంక్ అండి. కెనరా బ్యాంక్ పెరగడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, యావరేజ్ చేసుకోండి, కొత్తగా కూడా తీసుకోండి అని చెప్పేసి. ఈ రోజు కూడా 7% పెరిగిందండి కెనరా బ్యాంక్ లాంగ్ టర్మ్. రైట్, సమీక్ష గారు అడుగుతున్నారు సార్, ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి 396 ఎట్లా ఉంటుంది? 396 తీసుకున్నారు. ప్రస్తుతం 407 ఉందండి. 460 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందండి షార్ట్ టర్మ్ లో. తర్వాత ఈ సెక్టార్ వైజ్ గా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఏదైనా స్టాక్ కాకుండా సెక్టార్ వైజ్ గా ఏది బెటర్ ప్రెసెంట్ రేట్ లో? 2 సెక్టర్లు బాగున్నాయండి. ఒకటి మెటల్ సెక్టర్, రెండోది పిఎస్యు బ్యాంకింగ్. పిఎస్యు బ్యాంకింగ్ అండ్ మెటల్ సెక్టర్ 2 చాలా బాగున్నాయి. మనం ఈ ఇయర్ వరకు కూడా ఈ 2 సెక్టర్ల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవచ్చు అండి. 2 కూడా చాలా బాగుంది. అంటే ప్రెసెంట్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా చూస్తే పెరిగినాయని వార్తలు. ఎస్ అండి, ఈ రోజు గోల్డ్ మనకి దాదాపుగా 2.26% పెరిగిందండి. ఇది కూడా గోల్డ్ కూడా భారీ గ్యాప్ అప్ లోనే వెళ్ళింది. అలాగే సిల్వర్ కూడా కొద్దిగా పెరిగిందండి. మనం సిల్వర్ కూడా చూసుకుంటే దాదాపుగా 5.94%, అంటే 2,45,000 వరకు వెళ్ళిపోయింది సిల్వర్. పెరుగుతాయండి. ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఒక రేంజ్ అనేది మనం చెప్పుకున్నాం పవన్ గారు. 130,000 నుంచి 160,000 మధ్యలో ఆసిలేట్ అవుతుందండి గోల్డ్ అయితే. ఈ పైకి కింద తిరుగుతూనే ఉంటుంది. 160,000 రాగానే మన ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ కిందకు వస్తుంది. ఈ విధంగా జరుగుతుందండి. సిల్వర్ కూడా అంతేనండి. 180 నుంచి 3 lakhs అండి. 180,000 నుంచి 3 లక్షల మధ్యలోనే ఆసిలేట్ అవుతా ఉంటుంది. ఈ రేంజ్ లోనే మనకి ఇయర్ మొత్తం కూడా ఈ రేంజ్ లో అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఈ మధ్యలోనే పైకి వెళ్ళడం, కిందకి రావడం, అంటే ట్రేడింగ్ పరంగా బాగుంటుందండి. స్వింగ్ ట్రేడింగ్, పైకి రాగానే సెల్ చేసుకోవడం, మళ్ళీ కిందకి రాగానే బై చేసుకుంటూ ఉంటే ఇయర్ వరకు బాగానే ఉంటుంది. దాదాపుగా మనం సెన్సెక్స్ చూసినా, బ్యాంక్ నిఫ్టీ చూసినా దాదాపుగా 3,000 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది సార్. దగ్గరలో 2,900 పాయింట్ల పైనే. సో ఏంటి ఈ మూమెంట్ లో ఏం చేయాలి అసలు? ఫైనల్ గా ఏం చెప్తారు? మనం బ్యాంకింగ్ స్టాక్స్ అండి. బ్యాంకింగ్ స్టాక్స్ నేను మొదటి నుంచి కూడా పిఎస్యు బ్యాంక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తున్నాను. గత 6 నెలల నుంచి కూడా ఇదే మాట చెప్తున్నానండి, కొత్తగా చెప్తున్నాను కదా. పిఎస్యు బ్యాంక్స్ మీద ఫోకస్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి అంటానే ఉన్నాను. సో కిందకు వచ్చినప్పుడు మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకుని ఉంటే ఈ రోజు మంచి లాభాల్లో ఉండేవాళ్ళు. సో కంటిన్యూ చేయండి, ఇదే కంటిన్యూ చేయండి. అంటే ఇది మార్కెట్ బుల్లిష్ లోకి మూమెంటం లోకి వచ్చిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఎల్లుండి కొంచెం కిందకు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇప్పుడు కింద లోవర్ లెవెల్ నుంచి మనకు బాగా పెరిగిపోయింది, అందువల్ల చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మీరేం భయపడక్కర్లేదు. లోవర్ లెవెల్ నుంచి 8% పెరిగినప్పుడు ఒక 4% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి భయపడొద్దండి. మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ యాడ్ చేయండి, హోల్డ్ చేయండి, పెరుగుతాయండి మార్కెట్. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.